హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధూస్ కిచెన్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది దోశ, ఇడ్లీ, వడ, పునుగులు అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ లిస్ట్: ఫస్ట్ మనం కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో ఉంచుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. శనగపప్పు, సాయి మినపప్పు వేసుకోవాలి. మనం ఇవి ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలానే జీలకర్ర చాలామంది చాలా తక్కువ యాడ్ చేస్తాం. ఈ పోపులు కనుక ఎక్కువ యాడ్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుందాం. ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకుందాం. దీన్ని 1 నిమిషం పాటు ఇలా వేయించేసుకుని ఆఫ్ చేసేసుకోవడమే ఫ్లేమ్. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మనం కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇందులో. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మోర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. నా రెసిపీస్ అన్నీ మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఈ వాటర్ అనేది మనం పల్చగా ఉండాలి అంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా యాడ్ చేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత మనం నీళ్ళు కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఫస్ట్ మనం శనగపప్పులను వేసుకుందాం. అలాగే సాయి మినపప్పు, జీలకర్ర, ఆవాలు. తాలింపులో కూడా మనం వీటిని ఎక్కువ వేసుకుంటే ఈ పోపులు అనేవి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒకసారి వేయించుకుందాం. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. పచ్చిమిర్చి కారం అనేది నేను చూపించాను కదా, మీకు అలా కాదు ఇంకా కారం కావాలనుకుంటే ఇంకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది ఒక టిప్ అండి, కొబ్బరి చట్నీకి పెరుగు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి పచ్చడి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకున్న తర్వాత వేసుకున్నా పర్వాలేదు, లేదా అలా వేసుకుని వెంటనే ఆఫ్ చేసేసుకోవడమే. కొబ్బరి చట్నీలు అందులో వేసుకుని ఇలా మిక్స్ చేసేసుకోవడమే. చూసారు కదా, నాకు ఇది ఫేవరెట్ చట్నీ అండి, కొబ్బరి చట్నీ. మీరు ఆల్రెడీ ఇది ఫాలో అవుతుంటే ఓకే, లేదంటే కనుక ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పునుగులు, దోశ, ఇడ్లీ, వడ అన్నిటిలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. వాటర్ కూడా మనకు కావాలనుకుంటే మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ బ్రేక్ఫాస్ట్కి. అన్నిటిలోకి కూడా ఇది చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.